ఇద్దరు లవర్స్ మధ్య రావడం కరెక్ట్ కాదు కదా, మీరు కొంచెం అర్థం చేసుకుంటే. చూడు, ఇదంతా ఓ సైకిల్. ఇది ఇప్పుడు మొదలవదు. నువ్వు ఒక అమ్మాయిని చూస్తావు, ఒక వారం రోజులకి ఆ అమ్మాయి కూడా నీ బయట చూస్తుంది. కొన్నాళ్ళకి మీరు ఇంట్లో వాడు పెట్టిన పేర్లు మర్చిపోయి నువ్వు బంగారం అంటావు, ఆ అమ్మాయి బుజ్జి అంటుంది, అంతా బానే ఉంటుంది. కానీ సడన్ గా అమ్మాయి వాడు నాన్న వచ్చి నేను నీకు మంచి సంబంధం తెచ్చానమ్మా అంటాడు. అప్పుడు అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాను నాన్న అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న నీకు నీ ప్రేమ ముఖ్యమా నా పరువు ముఖ్యమా ఆలోచించుకుంటాడు. అప్పుడు అమ్మాయి నీ దగ్గరికి వచ్చి మా నాన్న ఇలా అన్నాడు, నాకు మా నాన్న పరువే ముఖ్యం, సారీ అంటుంది. ప్రేమించిన అమ్మాయి వదిలేసేసరికి నువ్వు సిగరెట్లు కాలుస్తూ మందు తాగుతూ చేస్తున్న జాబ్ వదిలేసి ఎందుకు పని కాకుండా పోతావు? ఇప్పుడు మీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చేసింది మళ్ళీ చేస్తారు, నిన్ను ఒక దారిలో పెడతారు. నువ్వు కూడా ఏదో బతకాలి కదా అన్నట్టు పొద్దున్నే ఆఫీస్కి వెళ్తూ సాయంత్రం ఇంటికి వస్తూ ఏదో బతుకుతూ ఉంటావు. ఈ ప్రాసెస్ లో పైన బట్ట కింద పొట్ట రెండు వచ్చేస్తే జీవితంలో ఇంకో అమ్మాయి పడుతుందని నాశపడిపోదు. అప్పుడు మీ నాన్న నీ దగ్గరికి వచ్చి ఒరే నీకు మంచి సంబంధం వచ్చిందిరా అంటాడు. అప్పుడు 25 ఫస్ట్ టైం మీ నాన్న నీకు హీరోలా కనిపించేది. నువ్వు సిగ్గుపడతావు, మొహమాట పడతావు. కానీ ఫోన్ నెంబర్ తీసుకుంటావు. ఫోన్ ఎత్తగానే అమ్మాయి చెప్పే మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, కానీ మా నాన్న ఒప్పుకోవట్లేదు, ఆయన బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, మీకు ఓకే అయితే నాకు ఓకే. బేసికల్లీ మనం చాలా కక్కుర్తిలో ఉంటాం భయ్య. బ్రేకప్ అయిన 6 నెలల్లో ఇంకో అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేయగలడు అమ్మాయి వాళ్ళ నాన్న. కానీ అదే 6 నెలల్లో ఇంకో అమ్మాయిని పడేయగలవా? ఆ దమ్ము నీకుందా? ఉండదు. నాది అదే పరిస్థితి భయ్య, నేను నువ్వు చెప్పలేను, సారీ. అదేం సార్ అలా అంటారు? ఇంత డబ్బులుండి పైగా టాపర్ అని చెప్పారు. డబ్బుకి కక్కుర్తికి సంబంధం లేదు. ఇంక చదువు అంటావా? అది ఎందుకు ఉపయోగపడుతుందో ఎవరికి తెలియదు.